లోక్సభలో 47.66 లక్షల కోట్ల అంచనా వ్యయంతో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా నాటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును సమన్ చేశారు నిర్మల. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యారు నిర్మల. ముర్ము అనుమతి తీసుకుని అనంతరం కేబినెట్ ఆమోదంతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో రంగాల వారీగా దేశం సాధించిన అభివృద్ధిని వివరించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. మధ్యంతర బడ్జెట్లో కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టారు. ఏడాదికి 7 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. ప్రత్యక్ష పరోక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. మౌలిక వసతుల కల్పనకు 11 లక్షల కోట్లు కేటాయించారు. పేద మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా బడ్జెట్ ఉంటుందన్నారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్ కు ఈ బడ్జెట్ అంకితమని చెప్పారు. ఉపాధికి ఈ బడ్జెట్ ఎన్నో అవకాశాలు కల్పిస్తోందన్నారు ప్రధాని మోదీ. దేశ యువత ఆకాంక్షలకు ఈ బడ్జెట్ ప్రతిబింబంగా ఉందన్నారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశమవుతుందని, ఇందుకు ఈ బడ్జెట్ గ్యారంటీనిచ్చిందన్నారు ప్రధాని మోదీ. రైల్వేల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. బడ్జెట్లో రైల్వేకి 2,55,000 కోట్లు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో 100%, ఏపీలో 98% విద్యుదీకరణ పూర్తయిందన్నారు. తెలుగు రాష్ట్రాలకు కూడా బడ్జెట్లో భారీగా నిధులొచ్చాయన్నారు రైల్వే మంత్రి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై విపక్షాలు విమర్శలు చేశాయి. ఇది బీజేపీకి వీడ్కోలు బడ్జెట్ అంటూ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఖర్చుల కోసం అప్పులు చేస్తోందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గినా పెరిగాయని అబద్ధాలు చెప్పారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. స్వీయ పొగడ్తలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అద్భుతంగా ఉందన్నారు తెలంగాణ బీజేపీ నేత ఈటెల రాజేందర్. ఎవరిపై భారం పడకుండా బడ్జెట్ రూపొందించారని ప్రశంసించారు. పేదలకు మరో 2 కోట్ల ఇళ్లు కట్టించేందుకు కేంద్రం ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి 10 ఏళ్ల మోదీ కాలంలో జరిగింది అన్నారు ఈటెల. ఏపీ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది అన్నారు గిడుగు రుద్రరాజు. కార్పొరేట్లకు మేలు చేసేలా బడ్జెట్ ఉందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, దుగరాజపట్నం పోర్టును కేంద్రం పట్టించుకోలేదన్నారు. కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందన లేదని విమర్శించారు. రేపు మల్లికార్జున ఖర్గేను కలుస్తామన్నారు గిడుగు రుద్రరాజు. ఈ నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు గవర్నర్. ఈ నెల 6న సభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది జగన్ ప్రభుత్వం. 3 రోజుల పాటు సభ నిర్వహించే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు మాజీ సీఎం కేసీఆర్. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ప్రమాణం చేశారు. తుంటి ఎముకకు శస్త్రచికిత్స కారణంగా అందరితో పాటు ప్రమాణ స్వీకారం చేయలేకపోయిన కేసీఆర్ ఇవాళ ప్రమాణం చేశారు. కేసీఆర్ రాక సందర్భంగా అసెంబ్లీలో సందడి నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి తరలివచ్చారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానంటూ హాట్ కామెంట్స్ చేశారు మల్లారెడ్డి. అభివృద్ధి కోసం విపక్ష నేతలు సీఎంని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తాను, రేవంత్ గతంలో టీడీపీలో కలిసి పనిచేశామన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా తనను పోటీ చేయమంటే తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని అడిగానన్నారు మల్లారెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలాగే ఇంద్రవెల్లి నుంచే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. రేపు ఇంద్రవెల్లిలో అమరులకు నివాళులర్పించి అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరవుతారు. సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి కోసం పనిచేయాలన్నారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసిందన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ తో కలిసి మాట్లాడిన మంత్రి ఇంద్రవెల్లిలో రేపటి సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు. సిరిసిల్లలో మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మాన సభలో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్టేజ్ పైకి ఒక్కసారిగా దూసుకొచ్చి మంత్రిని కిందకు నెట్టేశారు. ఆగ్రహించిన మంత్రి కార్యకర్తలను సముదాయించి కార్యక్రమం పూర్తి చేయడం వైరల్ గా మారింది. ఉద్యోగాలపై సీఎం రేవంత్ అసత్యాలు చెప్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ను తిట్టడం కాదని, జాబ్ క్యాలెండర్ పేరుతో చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పై ఇప్పటికైనా అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో గ్రామ పంచాయతీల బాధ్యతలు ప్రత్యేక కార్యదర్శులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు పంచాయతీల్లో పాలక వర్గాల సన్మాన కార్యక్రమాలు జరిగాయి. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులను వివరించారు మాజీ సర్పంచ్లు. ట్రాఫిక్ నియంత్రణపై సీఎం రేవంత్ ఆదేశాలతో చర్యలకు రెడీ అయ్యారు సిపి శ్రీనివాస్ రెడ్డి.
జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర రద్దీ పరిశీలించారు. సిటీలో రద్దీగా ఉండే మరికొన్ని జంక్షన్లను కూడా పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణపై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కారు ప్రమాద ఘటనలో సస్పెండ్ అయిన పంజాగుట్ట సీఐ దుర్గారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు దుర్గారావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దుర్గారావును A11 గా చేర్చారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి ఏపీలో ఎన్నికల నగారా మోగించింది బీజేపీ. ఇది ఏపీ బీజేపీ చరిత్రలో అద్భుత ఘట్టమన్నారు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి. ఒకేసారి ఏపీలో 25 కార్యాలయాలు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అంతకుముందు భీమవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు బీజేపీ నేతలు. ఏపీ ఎన్నికల వేళ విజయవాడ వెస్ట్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. విజయవాడ పశ్చిమ స్థానాన్ని కేటాయించాలని కోరుతూ టీడీపీ నేత బుద్దా వెంకన్న ర్యాలీ నిర్వహించారు. ఒకవేళ విజయవాడ పశ్చిమ స్థానం తనకివ్వడం సాధ్యం కాదనుకుంటే అనకాపల్లి ఎంపీ స్థానమైనా ఇవ్వాలని బుద్దా వెంకన్న అంటున్నారు. అయితే బుద్దా వెంకన్న ఆశించే 2 స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ కు అవకాశం ఇవ్వటం శుభసూచకమన్నారు మంత్రి అంబటి రాంబాబు. బీసీలు బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ అని జగన్ నిరూపించారన్నారు. నెల్లూరులో అనిల్ 2 సార్లు గెలిచారని, ధైర్యం ఉన్న యువనేతగా జగన్ కు విశ్వాసపాత్రుడిగా మారారు అన్నారు అంబటి. కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా ప్రాజెక్టుల ఆపరేటింగ్ కు కేఆర్ఎంపీకి అప్పగించేందుకు అంగీకరించారు. నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నీటి వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే నిర్ణయమని చెప్పారు కృష్ణా బోర్డు అధికారులు. సాగర్ను తెలంగాణ, శ్రీశైలంను ఏపీ చూసుకుంటుందంటున్నారు. ప్రాజెక్టులన్నీ ఇకపై బోర్డు పరిధిలో ఉంటాయని చెప్పారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు చేర్పులపై 5వ జాబితా విడుదల చేసింది వైసీపీ అధిష్టానం. 4 ఎంపీ, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల లిస్టు ప్రకటించింది. ఇప్పటికే మార్చిన అరకు అసెంబ్లీ, అలాగే తిరుపతి ఎంపీ స్థానాల్లో మరోసారి కొత్త అభ్యర్థులను నియమించింది. మిగతా 9 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల నియామకానికి కసరత్తు చేస్తోంది. ఏలూరు జిల్లా చింతలపూడిలో పరిస్థితి ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ గా మారింది. ఇద్దరి మధ్య ప్రోటోకాల్ రగడ కొనసాగుతోంది. కామవరపుకోటలో రహదారి పల్లకు వైసీపీ ఇన్ఛార్జ్ విజయరాజు శంకుస్థాపన చేయడంపై ఎమ్మెల్యే ఎలీజా మండిపడుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని ఇన్ఛార్జ్ శంకుస్థాపన చేయడమేంటని నిలదీయడంతో ఉద్రిక్తత జరిగింది. నాగార్జునసాగర్ జలాలతో పల్నాడును సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం జగన్దే అన్నారు పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. వైద్య రంగానికి ఆమడ దూరంలో ఉన్న పల్నాడుకు 600 పడకల మెడికల్ కళాశాలను తెప్పించారన్నారు. 6 నెలల్లో కృష్ణా జలాలను ఇంటింటికి చేరుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గురజాల రూపురేఖలే మార్చేస్తానన్నారు మహేష్. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవిలో భారీగా మంటలు చెలరేగాయి. ఆమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లభైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో మంటలు విస్తరించాయి. దాదాపు 100 ఎకరాల అడవిలో మంటలు విస్తరించినట్లు ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై ఏసీబీ విచారణ 2వ రోజుకు చేరింది. 8 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న అధికారులు ఆస్తుల సంపాదనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులతో పాటు బంగారం నిల్వలపైన ప్రశ్నించినట్లు సమాచారం. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడంలో ఆయనకు సహకరించిన వారిపై ఫోకస్ పెట్టారు అధికారులు. కొద్ది రోజులుగా మంచు కురుస్తూ హిమాచల్ ప్రదేశ్ లో ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారింది. ధర్మశాలలో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉదయం చిరుజల్లులు పడుతున్నాయి. మారిన వాతావరణాన్ని జనం కూడా ఎంజాయ్ చేస్తున్నారు. విశ్వంబర సినిమా షూటింగ్ కోసం వర్కౌట్స్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా మేకోవర్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకుడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నెక్స్ట్ సంక్రాంతికి విశ్వంబర ప్రేక్షకుల ముందుకు రానుంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. M3 మీడియా బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకు మాల్యాద్రి రెడ్డి దర్శకుడు. వినోద్ కుమార్, రాజా రవీంద్ర, రూపాలక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.